హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. మీరు ఎలాంటి రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే, సో అక్కడ మనం ఎదుర్కోబోయే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా క్వశ్చన్ వేయడం. సో అలాంటి క్వశ్చన్స్ మనం ఎలా ఎదుర్కోవాలి? సో హియర్ ఈజ్ ఎ స్మాల్ టిప్ ఫర్ యూ. అలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా చదివితే మనం అలాంటి క్వశ్చన్స్ని ఎదుర్కొంటాము. So RS Academy is here to provide you best tips. Point number 1, best coaching and best education, quality education for you. So first let us go on with the tip. అదేంటిదంటే RRR. చాలామంది ఆర్ఆర్ఆర్ సినిమా, ఆర్ఆర్ఆర్ అంటే ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పి అనుకుంటారు. సో రణం రౌద్రం రుధిరం అది కాదు ఇక్కడ. సో ఏంటిదో మనం ఒకసారి చూద్దాం. ఆర్ అంటే రివైజ్, సెకండ్ ఆర్ వచ్చేసి రీక్యాప్, థర్డ్ ఆర్ వచ్చేసి రికగ్నైజ్. సో ఆర్ఆర్ఆర్ రివైజ్ చూడండి, రివిజన్, SION రివిజన్. సో ఈ రివిజన్ అంటే ఏంటి? రీవిజన్, మరొక్కసారి పుస్తకంలో చూడు, దాన్నే మనం రివిజన్ అంటాం. ఓకే, సో నువ్వు ఆల్రెడీ చదివేసి ఉంటావు ఆ టాపిక్ని, మరొక్కసారి పుస్తకంలో చదవటాన్ని ఆర్ మరొక్కసారి నీ బుక్లో ఏదైనా వెతుక్కోవడాన్ని దాన్ని మనం రివిజన్ అంటాం. సో నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, రీక్యాప్, రీక్యాప్యులేషన్. రీక్యాప్యులేషన్ అంటే నువ్వు ఏదైతే పుస్తకంలో చూసింటావో, ఏదైతే పుస్తకంలో చదివింటావో, ఇంతకుముందు చదివినా ఇప్పుడు చదివినా దానికంటూ ఒక చిన్న నోట్స్ తయారు చేసుకోవడం, అంటే సమ్మరీని తయారు చేసుకోవడం. ఆ ప్రాసెస్నే మనం రీక్యాప్యులేషన్. సమ్మరైజ్ యువర్ టాపిక్, మీ టాపిక్ని సమ్మరైజ్ చేసుకోండి. ఓకే, నువ్వు రివిజన్ చేసిన తర్వాత ఆ టాపిక్ని అలాగే వదిలేకుండా దాన్ని ఒకసారి సమ్మరైజ్ చేసుకో, అప్పుడు నీకు అది పూర్తిగా గుర్తుంటుంది. నెక్స్ట్ రికగ్నైజ్. ఎస్, ఈ రికగ్నిషన్ అనేది ఎగ్జామ్లో జరుగుతుంది. ఏదైతే నువ్వు ఏదైతే నువ్వు క్వశ్చన్ని రికగ్నైజ్ చేస్తున్నావో ఆ ఎబిలిటీ నీకు ఎలా వచ్చింది? రీకాగ్నిషన్. కాగ్నిషన్ అంటే తెలివి. సో ఈ కాగ్నిషన్, ఈ తెలివి మరొక్కసారి నీ దగ్గరకు వచ్చిందనమాట. ఎలా వచ్చింది ఇది? ఆర్ ఈ ఐడెంటిఫై చేసే కెపాసిటీ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు నీ నాలెడ్జ్ని యూజ్ చేసావు, నీ అర్థం చేసుకున్నావు, అప్లై చేసావు, మొత్తం అంతా నేర్చుకున్నావు, నీ బాడీ నీ బ్రెయిన్ యూజ్ చేసి మొత్తం అంతా నేర్చుకున్నావు. నేర్చుకున్నది నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతున్నావు, అదే రికగ్నిషన్. ఓకే, సో నీ రివిజన్ కనుక బాగా ఉంటే నీ నోట్స్ బాగా ఉంటుంది, నీ నోట్స్ బాగా ఉంటే నీ రికగ్నిషన్ బాగా ఉంటుంది. నువ్వు కరెక్ట్గా రికగ్నైజ్ చేసావంటే ఎంత టఫ్ క్వశ్చన్ అయినా సరే నీకు అది ఈజీగా కనపడుతుంది. ఓకే, సో కరెక్ట్గా రికగ్నైజ్ చేయడానికి ట్రై చేయి. కరెక్ట్గా రికగ్నైజ్ చేయాలంటే నీ రీక్యాప్యులేషన్, సమ్మరీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, నీ రివిజన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. రైట్ నౌ ఇప్పుడు మనకి ప్రీవియస్ పేపర్స్లో ఆర్ఆర్బి ఎస్ఎస్సి 21, 12, 2024లో మనకు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఓన్లీ ఈ పేపర్ అనే కాదు, డిఫరెంట్ పేపర్స్. అవి ఏవేవో మనం ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్లడ్ గ్రూప్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యూనివర్సల్ డోనార్? కింది వాటిలో ఏ బ్లడ్ గ్రూప్ సార్వత్రిక దాతగా పరిగణించబడుతుంది? సో ఆన్సర్ ఏబీనా, ఓనా, ఏనా, బీనా? గెస్ చేయండి. మీరు గెస్ చేసి మీ ఆన్సర్ కామెంట్స్లో పెట్టండి. ఓకే, నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ దెన్ విల్ ఫైండ్ ద ఆన్సర్. సో అసలు ఈ బ్లడ్ గ్రూప్ ఏలో యాంటీజెన్స్ ఏముంటాయి, యాంటీబాడీస్ ఏముంటాయి? ఓకే, సో యాంటీజెన్స్, యాంటీబాడీస్ అనేవి ప్రోటీన్స్ అండి. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, యాంటీజెన్స్, యాంటీబాడీస్ ప్రోటీన్స్. ఓకే, ఇప్పుడు ఒక ప్రోటీన్ ఉండటం వల్ల దానికి ఆ బ్లడ్ గ్రూప్ పేరు వచ్చింది. ప్రోటీన్ ఏ ఉండటం వల్ల దానికి ఏ అనే బ్లడ్ గ్రూప్ పేరు వచ్చింది. ఓకే, ప్రోటీన్ బి ఉండటం వల్ల దానికి బి అనే బ్లడ్ గ్రూప్ పేరు వచ్చింది. ప్రోటీన్ ఏబి ఉండటం వల్ల ఆ బ్లడ్ గ్రూప్కి ఏబి అనే పేరు వచ్చింది. నెక్స్ట్ ఓ బ్లడ్ గ్రూప్లో కూడా ఒక ప్రోటీన్ ఉంటుందండి, దాని పేరు హెచ్ ప్రోటీన్. ఓకే,
సో ఏబి లేవు కాబట్టి మనం ఓ బ్లడ్ గ్రూప్ అంటాం, కానీ ఓ బ్లడ్ గ్రూప్లో కూడా ఒక ప్రోటీన్ ఉంటుంది, దాన్ని హెచ్ ప్రోటీన్ అంటారు. అండ్ ఈ హెచ్ ప్రోటీన్ కూడా లేకపోతే అప్పుడు వాళ్ళని బాంబే బ్లడ్ గ్రూప్ అంటారు. ఓకే, సో ఓ బ్లడ్ గ్రూప్ అంటే నో ఏబి యాంటీజన్లు లేకపోవటం దాన్ని ఓ బ్లడ్ గ్రూప్ అంటారు. యాంటీబాడీస్ ఏముంటాయంటే ఈ ఏ ఇప్పుడు ఏ యాంటీజన్ ఉంటే ఏ యాంటీబాడీ ఉంటే రెండు కొట్టుకొని కింద పడిపోతాయి. సో అలా జరగకుండా ఉండాలంటే దానికి ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఓకే, సో ఏ యాంటీజన్కి బి యాంటీబాడీ, బి యాంటీజన్కి ఏ యాంటీబాడీ, ఏబి యాంటీజన్స్కి రెండు ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఏ ఉన్నా కష్టమే, బి ఉన్నా కష్టమే. సో అందుకని అసలు ఏమీ లేకపోతే గొడవ ఉండదు కదా, అంతే. సో ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ ఏం లేవు కాబట్టి, యాంటీజన్స్ ఏం లేవు కాబట్టి అప్పుడు యాంటీబాడీస్ ఏబి ఉంటాయి. సో యాంటీబాడీస్ ఏబి, యాంటీబాడీస్ ఏబి ఉండటం వల్ల ఇది ఓ బ్లడ్ గ్రూప్ అని చెప్పి మనం పరిగణించవచ్చు. సో వీటిలో యూనివర్సల్ డోనార్ అంటే వీళ్ళు ఏ బ్లడ్ గ్రూప్ అయినా డొనేట్ చేయొచ్చు. ఎప్పుడు డొనేట్ చేయొచ్చు? ఎప్పుడైతే వాళ్ళలో యాంటీజన్స్ ఉండవో వాళ్ళు మాత్రమే అందరికీ డొనేట్ చేయొచ్చు. ఎప్పుడైతే యాంటీజన్స్ ఉంటాయో వాళ్ళు లిమిటెడ్ పీపుల్కి మాత్రమే డొనేట్ చేయగలరు. ఎప్పుడైతే యాంటీజన్స్ ఉండవో వాళ్ళు అందరికీ డొనేట్ చేయొచ్చు. ఓకే, సో మరి యాంటీజన్స్ లేనిది ఎవరు? వెరీ గుడ్, ఓ బ్లడ్ గ్రూప్. అందుకే ఓ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ డోనార్గా పరిగణించవచ్చు. ఏ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ డోనార్గా పరిగణించవచ్చు? ఓ బ్లడ్ గ్రూప్, రైట్ ఆన్సర్. సో వెరీ ఇంటెలిజెంట్. నెక్స్ట్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 5/4/2021 షిఫ్ట్ 1 స్టేజ్ ఫస్ట్ షిఫ్ట్. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిదో ఒకసారి మనం చూద్దాం. ద నార్మల్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఈజ్, మానవ రక్తం యొక్క సాధారణ సిస్టోలిక్ పీడనం. సాధారణంగా మనం బీపీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటిదంటే ఎవరైనా ఉప్పు తింటే బీపీ వస్తుంది అంటారు. నిజమేనా అండి? ఉప్పు తింటే బీపీ వస్తుందా? ఓకే, తర్వాత నాకు కోపం వస్తుంది, బీపీ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. అది నిజమేనా? ఏమో. సో అది నిజమైతే ఒకసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి, డిస్కస్ చేద్దాం మనం ఆ అంశం కూడా. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ ద నార్మల్ సిస్టోలిక్ ప్రెషర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? జనరల్గా బ్లడ్ ప్రెషర్ని కొలవటానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? ఎస్, స్పిగ్మోమానోమీటర్. సో పేరు చాలా పొడవు ఉంది కదా అని కష్టపడకండి, దీన్ని స్పిగ్మోమానోమీటర్ అనే అంటారు. దాన్ని విడదీసి చదువుకొని సింపుల్, స్పిగ్మోమానోమీటర్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఈ బీపీ, నార్మల్ బీపీ అనేది 120/80. 120 ఇండికేట్స్ సిస్టోలిక్ పీడనం, సో 80 ఇండికేట్స్ డయాస్టోలిక్ ప్రెషర్. అసలు ఈ సిస్టోల్ డయాస్టోల్ అంటే ఏంటండి? సిస్టోల్ అంటే కంట్రాక్షన్ ఫేజ్ ఆఫ్ ద చేంబర్ ఆఫ్ ద హార్ట్. డయాస్టోల్ అంటే రిలాక్సేషన్ ఫేజ్ ఆఫ్ ద చేంబర్ ఆఫ్ ద హార్ట్. కంట్రాక్షన్ వల్ల ఎక్కువ పీడనం ఉంటుంది. మీరు ఇక్కడ ఒక రిలేషన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. వాల్యూమ్ తగ్గితే ప్రెషర్ పెరుగుతుంది. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. కంట్రాక్షన్ జరగడం వల్ల పీడనం ఎక్కువగా ఉంటుంది. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. ఓకే, రిలాక్సేషన్ జరగడం వల్ల పీడనం తక్కువగా ఉంటుంది. సో నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్లో సిస్టోలిక్ ప్రెషర్ ఎంత అంటే 120 mm ఆఫ్ హెచ్జి. హెచ్జి అంటే ఏంటండి? ఒకసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, నార్మల్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ న్యూట్రల్, స్లైట్లీ అసిడిక్, వేరియబుల్ ఇన్ యాసిడ్ ఆర్ బేస్, స్లైట్లీ ఆల్కలైన్. సాధారణ మానవ రక్తం తటస్థ స్థితిలో ఉంటుంది, కొద్దిగా ఆమ్లంగా ఉంటుంది. యాసిడ్ లేదా బేస్ వేరియబుల్గా ఉంటుంది, కొంచెం ఆల్కలీస్. ఓకే, స్లైట్లీ ఆల్కలీస్గా ఉంటుంది. ఇది ఆర్ఆర్బి జేఈ 2024లో గ్రీన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ అండి. సో ఇది స్లైట్లీ ఆల్కలైన్
స్లైట్లీ ఆల్కలైన్గా ఉంటుంది. ఓకే, స్లైట్లీ ఆల్కలైన్ అంటే దాని pH అనేది 7.3 నుంచి 7.45 మధ్యలో ఉంటుంది. సో ఇట్ ఈస్ స్లైట్లీ ఆల్కలైన్. ఆల్కలైన్ అంటే బేసిక్. ఓకే, నెక్స్ట్ coming to the blood has a fluid matrix called a dash in which RBCs, WBCs and platelets are suspended. Saliva, plasma, lymph, cerebrospinal fluid. రక్తంలో డాష్ అని పిలువబడే ద్రవ మాతృక ఉంది. దానిలో ఆర్బీసీలు, డబ్ల్యూబీసీలు మరియు ప్లేట్లెట్లు నిలిపివేయబడతాయి. అది ఏంటిది? దాన్ని ఏమంటారు? లాలాజలం అంటారా, ప్లాస్మా అంటారా, శోషరసం అంటారా, లేకపోతే సెరిబ్రోస్పైనల్ ద్రవం అంటారా? సో ద ఆన్సర్ ఈజ్ ప్లాస్మా. ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద బ్లడ్, మాతృకను, బ్లడ్ యొక్క మాతృకను అంటే రక్తం యొక్క మాతృకను మనం ప్లాస్మా అంటాం. ఓకే, రక్తంలో సుమారుగా 45% బ్లడ్ సెల్స్ ఉంటే 55% ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మా అనేది ఫ్లూయిడ్ లైక్ సబ్స్టాన్స్. ఓకే, ఇట్ కంటైన్స్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అలాంగ్ విత్ 90% వాటర్. ప్లాస్మాలో 90% వాటర్ ఉంటుంది. సో వాట్ ఆర్ ద బ్లడ్ సెల్స్ సస్పెండెడ్ ఇన్ ఇట్? ఏంటివంటే ఆర్బీసీలు, డబ్ల్యూబీసీలు, తర్వాత బ్లడ్ ప్లేట్లెట్స్ ఇందులో ఉంటాయి. Okay, now coming to the next one. So the technology that uses the reflection of ultrasound to produce images of the heart is called sonography, ultrasonography, echocardiography, electrocardiogram. So the answer is గుండె యొక్క చిత్రాలను రూపొందించడానికి అల్ట్రాసౌండ్ తరంగాల ప్రతిబింబాన్ని ఉపయోగించే సాంకేతికతను ఇలా పిలుస్తారు. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 2021 స్టేజ్ ఫస్ట్లో మనకు ఇది కనిపించిందండి ఈ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఎకోకార్డియోగ్రఫీ. ఒక సింపుల్ లాజిక్ ఏంటిదంటే ఇది హార్ట్, తర్వాత ఇందులో సౌండ్ యూజ్ చేస్తున్నారు, అల్ట్రాసౌండ్, ఎకోకార్డియోగ్రాఫ్. సింపుల్ అండి, గెస్ చేయడం సింపుల్. ఆ పదం యొక్క మీనింగ్ కనుక మనకు తెలిస్తే డెఫినెట్గా దాన్ని గెస్ చేయడం ఈజీ. ఓకే, సో ట్రై టు గెస్. నెక్స్ట్ ఈసీజీ అన్న పేరు విన్నారా? ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఇది ఎలక్ట్రికల్ యాక్టివిటీని ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని ఐడెంటిఫై చేస్తుంది. ఈ ఎలక్ట్రోకార్డియోగ్రామ్లో కొన్ని వేవ్స్ ఉన్నాయండి. దే ఆర్ పీ వేవ్, PQRST. ఇది ఎలక్ట్రోకార్డియోగ్రామ్ యొక్క వేవ్స్ అండి. సో ఈ పీ వేవ్ ద్వారా ఏట్రియల్ సిస్టోల్ని మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ QRS వేవ్లో వెంట్రికులర్ సిస్టోల్ని ఐడెంటిఫై చేస్తాం. టీ వేవ్లో వెంట్రికులర్ డయాస్టోల్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, పీ వేవ్లో వచ్చేసి ఏట్రియల్ సిస్టోల్, క్యూ వేవ్లో వచ్చేసి QRS, దీంట్లో వచ్చేసి QRS, దీంట్లో వెంట్రికులర్ సిస్టోల్. నెక్స్ట్ టీ వేవ్లో వచ్చేసి వెంట్రికులర్ డయాస్టోల్ని మనం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో which among the component of the blood transports oxygen? సింపుల్ అండి, ప్లేట్లెట్స్, WBC, ప్లాస్మా, RBC. రక్తంలోని ఈ భాగంలో ఆక్సిజన్ రవాణా చేసే భాగం ఉంది. సో ఎందులో మనకు ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అంటే సింపుల్, ఇట్ ఈస్ RBC. ఎందుకు RBC అంటే దాంట్లో ముఖ్యంగా ఉండే కాంపోనెంట్ ఏంటిదంటే RBC ఎర్రగా ఉంటుంది కనుక కారణం ఏంటండి? గెస్ చేయండి, ఎస్ కామెంట్ చేయండి. RBC ఎర్రగా ఉండడానికి గల కారణం ఎస్, ఇట్ ఈస్ హిమోగ్లోబిన్.
ఆర్బీసీ ఎర్రగా ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్. ఈ ఎర్రగా ఉన్నందువల్లనే ఇది ఆక్సిజన్ రవాణా చేసే కెపాసిటీ దీనికి ఉంది. నెక్స్ట్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద హ్యూమన్ బాడీ? వీనా కేవా, రీనల్, అయోటా, పల్మనరీ. మానవ శరీరంలోని అతి పెద్ద ధమని ఏది? వీనా కేవా, రేనల్ ఆర్టరీ, బృహద్ద ధమని, నెక్స్ట్ పల్మనరీ. సో ఆన్సర్ ఈస్ అయోర్టా. ఈ అయోర్టా అనేది మన శరీరంలో కల్లా అత్యంత పెద్దదైన ధమని. ఇది గుండె నుంచి వస్తుందండి. సో ఈ అయోర్టా కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఇట్ టేక్స్ బ్లడ్ టు ఆల్ ద బాడీ పార్ట్స్. శరీరంలో ఉన్న అన్ని బాడీ పార్ట్స్కి ఇది రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్, పల్మనరీ అనేది ఎక్కడికి సప్లై చేస్తుంది? ఎస్, లంగ్స్కి సప్లై చేస్తుంది. రీనల్ ఆర్టరీ అనేది ఎక్కడికి సప్లై చేస్తుంది? కిడ్నీస్కి సప్లై చేస్తుంది. వీనా కేవా బ్లడ్ని తీసుకొస్తుంది. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ అన్ అడల్ట్ హ్యూమన్ హార్ట్. సో అడల్ట్ హ్యూమన్ హార్ట్, వయోజన మానవ హృదయం యొక్క సగటు బరువు సుమారుగా 240 grams ఉంటుంది. నెక్స్ట్, డాష్ టిష్యూ చేంజెస్ ద డయామీటర్ ఆఫ్ ద బ్లడ్ వెజల్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, ఏది బ్లడ్ వెజల్ యొక్క డయామీటర్ అంటే రక్తనాళం యొక్క వ్యాసాన్ని పెంచుతుంది ఆర్ మారుస్తుంది. ఓకే, రక్తనాళం యొక్క వ్యాసం మారాలంటే శరీరంలో ఏమన్నా ఎలాస్టిక్ ఏమన్నా ఉన్నాయండి? ఏం లేవు కదా. సో ఏమైనా పట్టి లాగుతున్నాయా? ఓకే, అలా పనులు చేసేవి ఏంటివంటే మజిల్స్ హ్యాస్ ద కెపాసిటీ టు పుల్. పుల్లింగ్ యాక్షన్ క్రియేట్ చేసేవి మజిల్స్. ఓకే, సో అలా ఇట్ హ్యాస్ ద కెపాసిటీ ఆఫ్ కంట్రాక్షన్, రైట్? సో హార్ట్, మజిల్, ఎపిథీలియం, బోన్. వాట్ ఇస్ ద ఆన్సర్? మజిల్. నెక్స్ట్, ద నార్మల్ హ్యూమన్ హార్ట్ ఆన్ అన్ యావరేజ్ ఈజ్ డాష్ పర్ మినిట్. సో జనరల్గా మనకు హ్యూమన్ హార్ట్, నార్మల్ అడల్ట్ హ్యూమన్ హార్ట్ ఎన్నిసార్లు హృదయ స్పందన జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్. ఇది షిఫ్ట్ 3లో 2019లో అడిగిన క్వశ్చన్. ఇది దానికి గెస్ చేసిన ఆప్షన్, దానికి ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి 50 to 100, 100 to 120, 60 to 100, 90 to 100. జనరల్గా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి అయితే వాళ్ళు స్టేబుల్గా ఉన్నప్పుడు సుమారుగా 60 నుంచి 100, 60 కంటే తక్కువ ఉండకూడదు, 100 కంటే ఎక్కువ ఉండకూడదు. సో 60 నుంచి 100 టైమ్స్ హార్ట్ బీట్ అనేది ఉండాలన్నమాట. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి 60 నుంచి 100 టైమ్స్ హ్యూమన్ హార్ట్ బీట్ ఉండాలి. నెక్స్ట్, సో థ్యాంక్ యూ ఫర్ ద క్లాసెస్. అండ్ మీకు ఇలాంటి క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కావాలనుకుంటే ఆర్ఎస్ అకాడమీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీఆర్ హియర్ విత్ యూ వేర్ expertise and experience meets aspirations.